స్థాయికి ఎదగడానికి సాయం చేయండి. ఈ విధంగా దైవ సేవకురాలు పాపను, నన్ను ప్రభా, అమ్మను, తమ్మును ప్రభా మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా కుటుంబాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభా చిన్న పాట ద్వారా నాయన ప్రభా చిన్న సాక్ష్యం ద్వారా వాక్యం ద్వారా మహిమ పొందబడినట్లుగా ప్రభా మరి గృహ కుడికెల్లో ప్రభా మరి నీ బిడ్డలైన వారు ఎవరైనా సాక్ష్యం ఇవ్వాలని భారం కలిగిన వారు వారి గృహాల్లో గృహ కుడికల్లో సాక్ష్యం ఇవ్వడానికి సాయం చేయండి. నేను కూడా ప్రభా నా గృహ కుడికలో మరి సాక్ష్యం ఇవ్వడానికి కూడా నాకు కూడా ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. ఓ ప్రభా మరి తండ్రి సమయం దీవెనకరంగా ఆశీర్వాద కొంచెం పాటల ద్వారా కూడా మహిమ పొందమని దయగల చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పాట పాడడానికి కొరకై ఇజ్రాయెల్ అన్న, తర్వాత మత్తయ్య అన్న, తర్వాత బెంజమిన్. నీ జల్లరు వృక్షపు నీడలో. నూట 52, 150. జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. బలు రాక్షసి వృక్షపు గాయములు, బలు రాక్షసి వృక్షపు గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు, ప్రేమాహస్తములతో తాకు ప్రభు. జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి. నీ శిరము వానకు తడిసినను, నీ శిరము వానకు తడిసినను. నన్ను రక్షించుటకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి. జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. ఓ ప్రియుడా నాటి సుందరుడా, ధవళావనుడా నాకతి ప్రియుడా. ఓ ప్రియుడా నాటి సుందరుడా, ధవళావనుడా నాకతి ప్రియుడా. వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి, నీ సొగసును నాకు నొసగితివి. జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. జల్లరు వృక్షపు
నీడలలో మును నింపినవి ద్రాక్షారసధారల కన్న మరి ద్రాక్షారసధారల కన్న మరి నీ ప్రేమే ఎంతో అతి మధురం నీ ప్రేమే ఎంతో అతి మధురం నీ చల్లరు వృక్షపు నీడలలో నేను ఆనంద భరితుడనైతేనే నీ చల్లరు వృక్షపు నీడలలో నేను ఆనంద భరితుడనైతేనే ఉన్నత శిఖరములో దాటుచును ఇదిగో అతడు చూచున్నాడు ఉన్నత శిఖరములో దాటుచును ఇదిగో అతడు చూచున్నాడు నా హృదయపు తలుపులు తెరచుకొని నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నీ జల్లరు వృక్షపు నీడలలో నేను ఆనంద భరితుడనైతేనే నీ జల్లరు వృక్షపు నీడలలో నేను ఆనంద భరితుడనైతేనే నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి జీవాహారము నాకందించి జీవాహారము నాకందించి పరమాగీతములను నేర్పితివి పరమాగీతములను నేర్పితివి జల్లరు వృక్షపు నీడలలో నేను ఆనంద భరితుడనైతేనే నీ జల్లరు వృక్షపు నీడలలో నేను ఆనంద భరితుడనైతేనే బలురాకసి వృక్షపు గాయములు బలురాకసి వృక్షపు గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు ప్రేమాహస్తములతో తాకు ప్రభు నీ జల్లరు వృక్షపు నీడలలో నేను ఆనంద భరితుడనైతేనే నీ జల్లరు వృక్షపు నీడలలో నేను ఆనంద భరితుడనైతేనే. వారి సంఖ్య 657, 642, 542 ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు. ఆరు 657, 642. ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఉన్నతగిన మహారక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా ఎన్నతగిన మహారక్షణ శిఖరము సుందరమందు
సదా సుందరముందు సదా మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే మరణపు ముల్లును విరచి జయంబును యేసు అనుగ్రహించెను యేసు అనుగ్రహించెను మరణపు ముల్లును విరచి జయంబును యేసు అనుగ్రహించెను యేసు అనుగ్రహించెను ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు ఎన్న తగిన మహారక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా ఎన్న తగిన మహారక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా ఎవరు మనసు ప్రభుపై నిశ్చలముగా నిల్చెదరో ఎవరు మనసు ప్రభుపై నిశ్చలముగా నిల్చెదరో దైవ శాంతి నుండి క్రీస్తుతో నిలచి సంతసముందెదరో సంతసముందెదరో దైవ శాంతి నుండి క్రీస్తుతో నిలచి సంతసముందెదరో సంతసముందెదరో ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు ఎన్న తగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా సుందరముందు సదా ఎన్న తగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా సుందరముందు సదా ఆశ్చర్యకరుడయనే ఆలోచన కర్తయును ఆశ్చర్యకరుడయనే ఆలోచన కర్తయును నిశ్చయముగా బహుబుద్ధి వివేకములిచ్చినడు సదా నిచ్చినడు సదా నిశ్చయముగా బహుబుద్ధి వివేకములిచ్చినడు సదా నిచ్చినడు సదా ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు ఎన్న తగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా ఎన్న తగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా చంచల హృదయులను మోష్కరులకు
పాపులను చంచల హృదయులను మోసరులకు పాపులను వంచన లేక వాక్యమునకు తల వంచి విధేయులౌదురు వంచి విధేయులౌదురు వంచన లేక వాక్యమునకు తల వంచి విధేయులౌదురు వంచి విధేయులౌదురు ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు ఎన్నతగిన మహారక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా ఎన్నతగిన మహారక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా కుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను కుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను నడువుడి త్రోవయిదేయను శబ్దము చెవులకు వినబడును చెవులకు వినబడును నడువుడి త్రోవయిదేయను శబ్దము చెవులకు వినబడును చెవులకు వినబడును ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు ఎన్నతగిన మహారక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా ఎన్నతగిన మహారక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా పక్షిరాజు తనదు పిల్ల రక్షించు సదా రక్షించు సదా రక్షణకర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా కాచి రక్షించు సదా ఉన్నత స్థలములపై చూపించు ప్రభు ఎన్నతగిన మహారక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా ఎన్నతగిన మహారక్షణ శిఖరము సుందరమందు సదా సుందర మగురాజన్ నీ కనులతో చూచెదవు సుందర మగురాజన్ నీ కనులతో చూచెదవు అందమైన పరలోక
చూచెదవు ప్రబలుట చూచెదవు అందమైన పరలోక రాజ్యము ప్రబలుట చూచెదవు ప్రబలుట చూచెదవు ఉన్నత స్థలములపై నీకించి చూపించు ప్రభు ఎన్నతగిన మహారక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా ఎన్నతగిన మహారక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా 154 152 దేవా నా ప్రభువా నిన్ను గూర్చు పొంగే నా హృదయం 154 152 దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంచి హెచ్చించి పూజింతుల్ నీ నామమును నే ఘనపరచి హెచ్చించి పూజింతుల్ శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం ఎండిన భూమిలో లేత మొక్కవలే పలు శ్రమలను పొందితివి ఎండిన భూమిలో లేత మొక్కవలే పలు శ్రమలను పొందితివి వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షను పొందితివి వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షను పొందితివి దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం ధవళావనుడరత్నవనుడవో నా ప్రియుడవు నీవే ప్రభు ధవళావనుడరత్నవనుడవో నా ప్రియుడవు నీవే ప్రభు 10,000లలో నిన్ను గుర్తించెదను నా పరమ పితా నిన్ను 10,000లలో నిన్ను గుర్తించెదను నా పరమ పితా నిన్ను దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం దేవాన ప్రభువా
నిన్ను గూర్చి పొంగే నా హృదయం. గొర్రె పిల్ల పెళ్ళి విందునందు రారాజు రూపమును. గొర్రె పిల్ల పెళ్ళి విందునందు రారాజు రూపమును. నిరతంబును చూచే నిరీక్షణతో నిన్నే చూచెదను. నిరతంబును చూచే నిరీక్షణతో నిన్నే చూచెదను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. సమయంలో చేరువచ్చినటువంటి మీరందరూ కూడా మరి గృహ కూడా సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుడు అద్భుతమైన రీతిలో మరి ఈ గృహ కూడికలు ఆరంభించడానికి ప్రభు మనకెంతో సహకరిస్తూ వచ్చాడు. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి గృహ కూడికలో కూడా ఎవరైనా ఇంటి వారు తమ వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇది అవకాశం. గుర్తుపెట్టుకోండి, గృహాల్లో గృహ కూడికలు పెట్టుకునేటువంటి వారు ఇంటి యజమానుడు కానీ ఇంటి యజమానురాలు కానీ వ్యక్తిగతంగా వారు ఏదైనా సాక్ష్యం పంచుకోవాలనుకున్న వారు గృహ కూడికల్లో సాక్ష్యం పంచుకోవడానికి ఇది ఒక తరుణం. గుర్తుపెట్టుకోండి. బహుశా నేను కూడా ఇప్పుడు ఒక 10 నిమిషాలు సాక్ష్యం చెప్తాను. దయచేసి ఆన్లైన్లో వినేటువంటి వారు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఎల్షదాయి సంబంధం వారందరూ కూడా 8 లోపల 8:10 లోపల క్లోజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఆలస్యంగా వచ్చినా పర్లేదు, అయిపోయినాక వచ్చినా కూడా పర్లేదు, ఏమి అభ్యంతరం ఏమీ లేదు. అందరికీ గృహకుడికి ఆహ్వానం. బట్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గృహకుడికి వచ్చిన వారందరూ బట్టి వందనాలు. ఒకటి 8:10 8 లోపలనే క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఆలస్యం వచ్చినా పర్లేదు, లేటుగా వచ్చినా పర్లేదు, అందరికీ ఆహ్వానం. ఒకటి 8:10 లోపల క్లోజ్ చేస్తాం. కొన్ని నిమిషంలో నా సాక్ష్యమును పంచుకుంటాను. ఈ గృహ కూడికలో అందరికీ అవకాశము. మీ ఇళ్లలో వ్యక్తిగతంగా మీరు గృహ కూడికలు పెట్టుకోండి. మీరు కూడా సాక్ష్యం ఇవ్వండి. సంఘములు అనేది అది కాదు, ఎందుకంటే సమయం ఉండదు కాబట్టి. బైబిల్ స్టడీలో సమయం ఉండదు, సంఘ ప్రార్థనలో సమయం ఉండదు, విజ్ఞాపన ప్రార్థనలో సమయం. కాబట్టి గృహ కూడికల్లో ఖచ్చితంగా మీ వ్యక్తిగతంగా ఎలా రక్షించబడ్డారు, ఎలా ప్రభు మిమ్మల్ని రక్షించుకున్నారు. కాబట్టి అక్కడ నాన్ స్టాప్ అనేది ఉండదు. మీరు చెప్పేంత వరకు మేము వింటాము, తర్వాత మీరు ఏదైనా ఇస్తే తీసుకుంటాం, పుచ్చుకుంటాం, వస్తాం. కాబట్టి ఇక్కడంటే టైమింగ్ ఉంటుంది, విసుకుంటారు చాలామంది. పూర్వ దినాల్లో చేసేవారు, సాక్ష్యాలు ఇచ్చేవారు. ఎప్పుడు ఇచ్చేవారు సాక్ష్యాలు అంటే సువార్త కూడికలో ఇచ్చేవారు. గుర్తుపెట్టుకోండి, సువార్త కూడికలో సంఘములు ఇచ్చేవారు. గాస్పల్ మీటింగ్ సువార్తకు పోయించిన తర్వాత, వీధిలో సువార్త పోయించిన తర్వాత సాయంకాలం ఓ సువార్త పాట పాడి ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు సాక్ష్యం
వాళ్ళేమో మరి గద్వాలు ఉండేవారు, మా అవ్వ వాళ్ళేమో కర్నూలులో ఉండేవారు. వీళ్ళు సొంత బంధువులు కాబట్టి అట్లా వారికి వివాహ సందర్భం వచ్చినప్పుడు సొంతం చెల్లెల్ని సొంతము మరి మా అమ్మను చేసుకోవడం జరిగింది, మేనకోడల్ని చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇట్లా మా జీవితంలో నేను రావడం, మా అన్న రావడం, మా తమ్ముడు రావడం. అయితే మా తాత వాళ్ళు చాలా మరి కర్నూలులో ఉండేవాళ్ళు. అప్పుడు దేవసాయకులు, బర్మదోస భక్తులు వీళ్ళందరూ కూడా వేసిన పునాది. కర్నూలు నుంచి గద్వాలకి అప్పుడు బ్రాంచ్ ఏర్పాటు చేశారు, కర్మేలు ప్రార్థన మందిరము. అంతకుముందు బ్రాంచ్ లేదు, ఒక చిన్న ఇంట్లో కూడుకునేవారు పోలీసు వాళ్ళ ఇంట్లో. ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఇట్లా ప్రభు ఆ రైల్వే డ్రైవర్గా ఉండేవాడు. అట్లా ప్రభు మనం రక్షించుకుంటూ అక్కడ మా నాన్న చిన్నమ్మ ఉండేది. మా నాన్న చిన్నమ్మ, ఆమె వీళ్ళందరికంటే ముందు నమ్ముకుంది శాంతమ్మ. శాంతమ్మ మా జేజీ పేరు శాంతమ్మ. మా జేజీ ఏమో లోకస్త్రాలు, ఆమె ఏమో బీడీలు తాగేది, రకరకాలుగా జీవించేది లోకం. ఆ దినాలు అలా ఉండేది కాబట్టి ఆమె రక్షణ లేదు. మా జేబు కూడా మరి మా నాన్న పుట్టిన తర్వాతనే కొంతకాలానికి చనిపోయాడు. అయితే మా నాన్నను వారి మేనమావ గారే పెంచుతూ వచ్చారు. ఇట్లా ఆ దినాల్లో మరి మా జేజీ అంటే మా జేజీ చెల్లెలి శాంతమ్మ జేజీ హెబ్రోన్ తీసుకుపోవడము ఆరంభించింది. మాకు హెబ్రోన్ తెలియదు, కానీ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నేను హెబ్రోన్లో ప్రతి కాన్వకేషన్కి వెళ్ళేవాడిని. కాన్వకేషన్లో చిన్న ఉన్నప్పుడు మరి అక్కడ మనకు సియోను కాంపౌండ్లో మాకు సండే స్కూల్ ఉండేది. సియోను కాంపౌండ్, ఇప్పుడు మనం వెహికల్స్ పెడతాం కదా, దాంట్లో మాకు సండే స్కూల్. అక్కడ అన్ని కట్టి అవన్నీ కూడా పర్ణశాలలు వేసి అక్కడ చిన్నపిల్లలు రకరకాలుగా కూర్చోడానికి అక్కడే బాత్రూమ్స్ అన్నీ కూడా ఈ లైన్లో నడుచుకుంటూ వెళ్ళాలి. హెబ్రోన్ కాంపౌండ్ నుంచి నడుచుకుంటూ రావాలి, సియోన్ కాంపౌండ్లో వెళ్ళాలి. అటు నుంచి మళ్ళా సాయంత్రం 7 గంటలకు మళ్ళీ జనరల్ మీటింగ్ ఉంటుంది. స్వార్థ కూడిక కంపల్సరిగా, స్వార్థ కూడికలో రోడ్డు దాటించి ఇట్లా ఆ దినాల్లో కాన్వకేషన్కి వెళ్ళడం రావడం చిన్నతనంలో ఒకటి ఇలా జీవించేవాడు. అయితే మా నాన్న మరి ప్రభువును అంగీకరించిన వాడు కాదు, కానీ మా అమ్మ మాత్రమే ప్రతి సంవత్సరం వెళ్ళేవాడు. ఇట్లా ఆ జీవితాలు ఆ దినాల్లో మరి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మరి దేవుని మందిరములో, దేవుని ఇంట్లో, దేవుని మందిరములో మరి ఎంతగానో ఎదుగుతూ వచ్చాను. అలా ప్రభు నన్ను వాడుకుంటూ వచ్చాడు. కొంతకాలానికి దేవుడు నిజంగా చూడగలిగితే మరి ఆశ్చర్య రీతిలో ఎదుగుతూ వచ్చాం. మరి బడికి వెళ్ళమంటే బడికి వెళ్ళకుండా డుప్పులు కొట్టుకుంటా, ఆట ఆడుకుంటా, చెట్టు కింద ఆట ఆడుకుంటా, అట్లా ఇట్లా కింద పడి దేవుడు మరి ఒక స్థాయికి తీసుకొచ్చాడు. ఇట్లా నా జీవితంలో యవనస్తుడిగా నేను దశలోనికి వచ్చినప్పుడు ఇక నేను హైదరాబాదులో కొంతకాలము ఉండాల్సి వచ్చింది. ప్రతి యూత్ మీటింగ్ కూడా వచ్చాం. అప్పుడు అరవిందం అంకులు, దేవస్వామి తర్వాత అరవిందం అంకులు వచ్చాడు. అరవిందం అంకుల తర్వాత మరి కొంతమంది సేవకులు వచ్చారు. అంతకుముందు కూడా ఫిలిప్ అంకులు కూడా మరి కర్నూలులో సేవ చేస్తూ వచ్చాడు. అంతకుముందు కూడా బర్మదోస అంకులు వాళ్ళు కూడా సేవ చేస్తూ వచ్చారు. కొన్ని చాలామంది దైవ సేవకులు అక్కడ సేవ చేస్తూ వచ్చారు. గద్వాల విషయంలో అక్కడ వారి మధ్యలో చిన్నతనంలోనే ఎరగడము, చిన్నతనంలో తెలుసుకోవడము, చిన్నతనంలోనే ఇట్లా ఆత్మీయంగా ఎదగడానికి ప్రభు సాయం చేస్తూ వచ్చాడు. ఒక వయసుకు వచ్చినప్పుడు చిన్న వయసులోనే మరి తీర్మానం చేసుకుని బాప్తీసం తీసుకున్నాను. చిన్న వయసులోనే 15-12 సంవత్సరాల మధ్యలోనే బాప్తీసం తీసుకున్నాను. చిన్నవాళ్ళు ఎవరంటే నేనే. అరవింద్ అంకులు అడిగాడు, ఎందుకు ఇంత చిన్న ఉన్నావు, నీకెందుకు బాప్తీసం అని అడిగాడు. అప్పుడు అడిగినప్పుడు చెప్పాను, అయ్యా ప్రభు నా కోసం శిలువలో మరణించినాడు, సమాధి చేయబడినది, అరవింద్ అంకులు బాప్తీసం ఇవ్వాలంటే అన్నీ ఖచ్చితంగా అడిగేవాడు. అయితే యేసు ప్రభు నీ పాపను క్షమించి ఎలా నమ్ముతున్నావు అంటే నమ్ముచున్నా. ఇప్పుడు నువ్వు బాప్తీసం తీసుకుంటే ఏమవుతావంటే నేను చచ్చిపోతా అంకుల్ అన్నా. అంటే చచ్చిపోతావా, ఎట్లా చచ్చిపోతావు నువ్వు అన్నాడు. బతికే ఉన్నావు కదా, ఎలా చనిపోతావు అంటే పాపం విషయంలో నేను చనిపోతున్నాను, క్రీస్తు విషయంలో నూతన వ్యక్తి. వెరీ గుడ్, చిన్నోడైనా మంచి సాక్ష్యం ఇచ్చాడు. అరవింద్ బాప్తీసం ఇచ్చాడు. బాప్తీసం ఇచ్చిన తర్వాత నా బాప్తీస వాగ్దానం యెషయా గ్రంథం 41:10 యెషయా గ్రంథం నా బాప్తీస వాగ్దానం 41:10 చూడండి. 41:10 త్వరగా. నీవు నా దాసుడవనియు, చూడండి ఒక మాట, భూదిగంతముల నుండి నీవు నా దాసుడవనియు నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడైనాను, భయపడకము,
వాగ్దానము నా జీవితంలో ఎంతగానో సహాయపడుతూ వచ్చింది. అలాగున మందిరంలో మైకులు పెట్టడము, మందిరంలో అనేకమైన స్థలాల్లో, ఎందుకంటే ఇటు గద్వాల్లో ఉండేవాడిని, ఇటు కర్నూలులో ఉండేవాడిని. గద్వాలకు వస్తే కర్మేల్లో ఉండేవాళ్ళం, కర్నూలుకి వెళితే ఎరుషలేంలో ఏ మీటింగ్ జరిగినా ఏది జరిగినా మా అవ్వ మా తాత వాళ్ళందరూ కూడా అక్కడ బిలీవర్స్ కాబట్టి అక్కడికి వెళ్ళేవారు. వాళ్ళు పోస్ట్ ఆఫీసులో చేసేవారు మా తాత వాళ్ళు, మా నాన్న వాళ్ళేమో వేరే దాంట్లో మరి వృత్తి పని చేసుకునేవాళ్ళు. ఇట్లా దేవుడు మరి అటు ఇటు చూస్తూ తిరుగుతూ ఉండేటువంటి దినాలు. అట్లా ప్రభు నన్ను మరి నిజంగా చిన్నతనంలోంచే దేవుని ఇంట్లో ఎదుగుతూ వచ్చాను. కొంతకాలానికి దేవుడు నన్ను అద్భుతంగా బాప్తీసం ద్వారా దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. తర్వాత కొంతకాలం నేను యవనస్తుడిగా వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకున్నాక హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాదులో ఎవరైనా బంధువులు ఉండారు. హైదరాబాదులో బంధువులు ఆ దినాల్లో అందరూ కాన్వికేషన్కి వస్తే ఏం ఆలోచించేవారంటే హైదరాబాదులో ఎవరైనా బంధువులు ఉంటే బాగుండేదని. అయితే మాకు మా తాత సొంతం మా అమ్మ మేనత్త రాజభవన్లో ఉండేది. హైదరాబాద్లో ఇక్కడ రాజభవన్లో ఉండేది. ఆ రాజభవన్లో మరి లాస్ట్ రోజు కాన్వికేషన్ అయిన తర్వాత రాజభవన్కి వెళ్ళేవారు. రాజభవన్లో మరి 10 రోజులు 15 రోజులు ఆ సిటీ మొత్తం ఆ చార్మినార్ అన్ని రకరకాలుగా వాళ్ళు బంధువులు కాబట్టి తిప్పేవారు. ఇట్లా ప్రభు ఆత్మీయంగా అనేక రకాలుగా అలా జీవిస్తూ వచ్చాను. కొంతకాలానికి బాప్తిజం తీసుకున్నాక హైదరాబాద్కి వచ్చాను. ఏది మీకు వచ్చానంటే హైదరాబాద్కి ఏదైనా పని చేయాలా, ఏదైనా పని చేయాలా, ఏం పని చేయాలా అని చెప్పేసి హైదరాబాద్కి వస్తే హైదరాబాదులో ఐడిపిఎల్ కంపెనీ తెలుసు, పెద్ద కంపెనీ అది. దాంట్లో ఒక చిన్న లేబర్ వర్కర్స్ కావాలి అని వాళ్ళు చెప్పారు. సరే దాంట్లో ఐడిపిఎల్ కంపెనీలో దాంట్లో డైలీ వేజ్గా దాంట్లో అన్ని లబ్బర్స్ రకరకాలుగా కంపెనీ అనమాట. ఐడిపిఎల్ కంపెనీ ఇప్పుడు కూడా ఉందనుకుంటారు. తార్నాక దగ్గర ఐడిపిఎల్ కంపెనీ ఉంటుంది. తార్నాక నుంచి అక్కడ ఎక్కడంటే ఎర్రగడ్డ పోయే రూట్లో ఉంటుంది. నేనుండేదేమో తార్నాక నుంచి ఐడిపిఎల్కి వెళ్ళాలి. ఐడిపిఎల్కి వెళ్ళాలంటే మరి సికింద్రాబాద్ దాటిపోవాలి, సంగీత్ దాటిపోవాలి, తర్వాత అక్కడన్నీ కూడా కుక్కడపల్లి అవన్నీ దాటుకుంటా అట్లా బస్ పాస్ దినాలు. ఇట్లా ఏమైపోయిందంటే బాప్తీసం తీసుకున్నాక కొంతకాలం లోకములోనికి తిరగడము చేయడం అలాగా. అప్పుడు దేవుడు నిజంగా చూడగలిగితే, అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, భయపడకు నేను నీకు అంటే దేవుని ఉద్దేశము అది మర్చిపోయాను. మొదటిది ఏంది, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఏం చేశాడు దేవుడు? భయపడకు, దేవుడు నాకు తోడే ఉన్నాడంటే ఏం దేవుడు తోడుగా ఉంటాడేమో అనుకున్నాను. కానీ దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడనే విషయం నాకు తెలియదు. దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడనే విషయము తెలియదు. అలాంటి జీవితంలో నేనుండగా దేవుడు నన్ను ఎంతగానో కనికరిస్తూ వచ్చాడు. అక్కడ ఐడిపిఎల్ కంపెనీలో పనిచేస్తుంటే వాళ్ళు అన్నారు, ఒరే నువ్వు తిరగడం ఎక్కువైపోతుంది, ఉదయకాలం 6 గంటలకి వెళ్ళేస్తున్నావు, రాత్రి 11-12 గంటలకు వస్తున్నావు. తార్నాకలో 11-12 గంటలు. ఆ తార్నాక దగ్గర డౌనల్లోనే ఒక సినిమా హాల్ ఉండేది. దాని పేరు ఆరాధన ట్యాకీస్ అనేది ఇప్పుడు కూడా ఉంటుంది. ఆ తార్నాక అప్పు ఎక్కగానే ఆ అప్పులో కనపడుతుంది. ఏం పేరు దాని పేరు? ఆరాధన ట్యాకీస్. అక్కడికి వెళ్ళేవాడిని. కానీ లోకములో అనగా మునిగిపోతూ తేలుతున్నాను. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఇట్లా కాదు. ఆ మోల్డింగ్ చేస్తుంటే, పని చేస్తుంటే ఆ పనిలో ఒక చిన్న రాడ్డు వచ్చి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్కి చిన్నగా కుచ్చుకోగానే అదేమైపోయింది, రోజు ఆ పుండు తెచ్చుకుంటూ లోపల పాయిజన్ అవుతూ వచ్చింది. ఏమొచ్చింది లోపల? పాయిజన్. సరే ఆ ఫ్యాక్టరీ దగ్గర ఏదైనా ఒక రూమ్ తీసుకొని ఉండండి. ఆ రూమ్ దగ్గర తీసుకుంటే అక్కడ ఆ రూమ్ దగ్గర ఉండి ఇష్టానుసారంగా సమోసాలు అవి బిస్కెట్లు అవి తినుకుంటా రోడ్డు మీద తిరుగుకుంటా అటువైపు ఇటువైపు ఎర్రగడ్డ వైపు ఇటువైపు తిరుగుకుంటా సిటీలో. చివరికి దేవుడు ఏం చేశాడంటే, వీరు ఇట్లగాడు అని దేవుడు నన్ను ఒక చిన్న గాయం ద్వారా అది సెప్టిక్ అయిపోయి ఏమైపోయిందంటే పాయిజన్ అయిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళి సరే నేను అక్కడి నుంచి ఏం చేశానంటే, మరి అప్పుడు ఆ దినాల్లో కాన్వికేషన్కి వెళ్ళాను కదా, హెబ్రోన్కి వెళ్ళాలా. చాలా రోజుల తర్వాత మరలా నేను హెబ్రోన్కి వెళ్ళాలని ఆశ కలిగింది. అక్కడ ఉండేవాళ్ళు అనేవాళ్ళు, రే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా అనేవారు. ఫ్యాక్టరీలు ఉన్నవారు. సార్ అంటే ఆయన సిక్కు ఆయన ఉండేవాడు. ఆయన అనేవాడు, ఎర్ర బస్సు ఎక్కువ వచ్చినావు కదరా నువ్వు అనేవాడు. ఆ దినాల్లో ఏ బస్సులు ఉండేది? ఎర్ర బస్సు ఉండేది. పల్లె వెలుగు బస్సు ఏదన్నా ఎర్ర బస్సు. కాబట్టి ఎర్ర బస్సు ఎక్కువ వచ్చావా అంటే, అవు సార్ మై లాల్ బస్కి చెడికా హాయే, ఎందుకంటే కిదర్ సే హాయ్ తూ బోల్తో మై లాల్ బస్ చెడికా హాయా. అచ్చా
స్లేతు బోత్ హుషార్ హైరే. అక్కడ హైదరాబాద్ అంతా కూడా హిందీ మాట్లాడడం, బస్ ఎక్కాలన్నా ఏదైనా చేయాలన్నా వాడు తెలుగు మాట్లాడడం హిందీ మాట్లాడతాడు. కాబట్టి అలాంటి జీవితంలో దేవుడు నాకు ఒక చిన్న గాయం ద్వారా మరి నేను సరే ప్రభా, మరి నేను మందిరం మర్చిపోయాను, సావాసం మర్చిపోయాను, నీకు దూరంగా ఉన్నాను, కాబట్టి నేనేం చేయాలా ప్రభా అని చెప్పేసి అక్కడి నుంచి నేను 20 రూపాయలు ఉంది నా జేబులో. ఎంత ఉంది? 20 రూపాయలు. 50 రూపాయల నోటు ఉంది. 50 రూపాయల నోటు ఉంటే బస్సులో ప్రయాణం చేసుకుంటా గోల్కొండ చౌరస్తాకు వచ్చాను. గోల్కొండ చౌరస్తాలో దిగిన తర్వాత హెబ్రోన్కి వెళ్ళాను. హెబ్రోన్కి వెళ్ళి హెబ్రోన్లో మీటింగ్, వాక్యం విని హెబ్రోన్లో అంతా చూసి అక్కడ ఇక్కడ తిరిగి ఎంత ఉందంటే దీంట్లో చూస్తే ఒక బైబిల్ కొనుక్కున్నాను. ఆ బైబిల్ ఎంత అంటే 20 రూపాయలు. ఆ దినాలు ఎంత? పెద్ద 20 రూపాయల బైబిల్. 20 రూపాయలు. పెద్ద బైబిల్ ఎంత? 20 రూపాయలు. దానికి జుబ్బు 10 రూపాయలు. జుబ్బు ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు కూడా లేదు, 8 రూపాయలు ఎంత ఉంది జుబ్బు. అప్పుడు కృపావరం అంకులు బుక్ రూమ్లో ఉన్నాడు. ఎవరున్నారు? కృపావరం గారు బుక్ రూమ్లో ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు ఆయన వేరే స్థలం ఉన్నాడు. కృపావరం రావు గారు ఉన్నాడు బుక్ రూమ్లో. కాబట్టి బైబిల్, ఆ పాటల పుస్తకము తీసుకొని నాతో ఉన్న పైసలన్నీ అయిపోయినాయి. ఇక ఏం చేయాలా? సికింద్రాబాద్ నుంచి తార్నాక వరకు నడుచుకుంటూ వెళ్ళాను. సికింద్రాబాద్ నుంచి తార్నాక వరకు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఇక వాళ్ళ బంధువులు ఉన్నారు అక్కడ. మా నాన్న మేనమావ గారి పిల్లలు ఉన్నారు, వాళ్ళ కూతురు ఉంది. ఏంద్రా ఇప్పుడు వచ్చినా, ఇక్కడికి వచ్చినా అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు వచ్చినా. ఇక రాత్రి పండుకున్నాను, అయిపోయింది. ఇక ఈ ఎడమ చెయ్యి లెఫ్ట్ కాలు పడిపోయినాయి. ఇక లేయడానికి కూడా, మోషన్స్ కూడా లేయడానికి కూడా పరిస్థితి. ఇక వెంటనే అక్కడ ఉన్న హాస్పిటల్కి తీసుకుపోయారు. ఆ దినాల్లో హాస్పిటల్ తీసుకొని వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చూపించి ఈ అబ్బాయికి మరి కష్టమండి, అంత పాయిజన్ అయిపోయింది, ఇక మేమేం చేయలేము, కాబట్టి పాయిజన్ అయిపోయింది కాబట్టి ఈ భాగమంతా పడిపోయింది, ఈ భాగమంతా పని చేయకుండా. అయితే ఈ అబ్బాయికి కాలు కట్ చేయాలన్నారు. ఏమన్నారు? కాలు తీసేయాలన్నారు. కాలు తీసేయాలంటే ఇక నాకేం అర్థం కావడం లేదు. ఒక చిన్న గాయం ఇంత పెద్ద నష్టాన్ని తీసుకొస్తుందా? అప్పుడు ఆ రాత్రి ఇక అన్ని టెస్టులు చేశారు వాళ్ళు. ఏ స్పర్శ లేదు, కాలుకు చేతికి ఏ స్పర్శ లేదు. కాబట్టి ఇక్కడ చీమంతా పట్టేసింది కాబట్టి ఈ కాలు తీసేయాలని. ప్రభా మరి ఎట్లా ప్రభా? రాత్రి అంతా పడకలో ఏడుస్తూ వచ్చాను. ప్రభా మరి నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ప్రభా భక్సింగ్ గారిని, దైవజనుని తాకాను, దైవజనుని ముట్టుకున్నాను. ఎన్నో సందర్భాల్లో భక్సింగ్ గారిని కూడా తాకుతూ వచ్చాను. అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ కాళ్ళ దగ్గర కూర్చున్న రోజులు కూడా ఎన్నో రకాలు. ఇట్లా ప్రభు నన్ను సంధిస్తూ వచ్చాడు. ప్రభా నేనేం చేయమంటావు ప్రభా, నేనేం చేయమంటావు ప్రభా. అప్పుడు దేవుడు నన్ను దర్శిస్తూ వచ్చాడు. అయితే డాక్టర్ అన్నాడు, ఉదయకాలం ఆపరేషన్ ఉంటుంది, నీ కాలు తీసేస్తాము, అయితే నువ్వు కుంటివాడవవుతావు. ఇప్పుడు ప్రభు రాత్రంతా ఏడవడము ఆరంభించాను. ప్రభా ఎట్లా నేను నా పరిస్థితి అంటే, దేవుడు రాత్రి అద్భుతంగా నాకు మరి దర్శనమిచ్చి, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడే ఉన్నాను. ఆ వాగ్దానం దేవుడు మరలా జ్ఞాపం చేశాడు. ఉదయకాలం అంతా డ్రెస్ అంతా వేశాను. డ్రెస్ వేసిన తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్ళాను. అప్పుడు తీసుకొని వెళ్ళడానికి పెద్ద డాక్టర్ వచ్చాడు. డాక్టర్ వచ్చి ఏదయ్యా ఆపరేషన్ చేయాల్సింది ఏది అని ఆయన అంటూ వచ్చాడు. తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆపరేషన్ చేయాలి కదా, ధైర్యంగా ఉండి ఏం కాదు, మంచిదయ్యా అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, ఈ లెఫ్ట్ కాలు ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళని ఒకసారి చూద్దాం, ఏదైనా మరలా అది లేస్తే దాన్ని చూద్దాం. నేను అనుకున్నాను ఏమన్నా ఆ దినాల్లో క్యాన్సర్ అంటే కూడా తెలియదు కదా పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో దేవుడు అద్భుతంగా ఆ చిన్న మచ్చ ఇప్పుడు కూడా ఉంది, ఇక్కడికి ఆ మచ్చ ఇప్పుడు కూడా ఉంది నా చేయి. అట్లా దేవుడు అద్భుతంగా తీర్మానం చేసుకొని, ప్రభా అప్పుడు తీర్మానం చేసుకొని నేను నీ సేవ చేస్తాను ప్రభా, నేను కుంటివాడుగా ఉంటే లాభం లేదు కదా. అప్పుడు తీర్మానం చేసుకొని తర్వాత 90 సంవత్సరమున కర్నూలుకి వచ్చాను. 90 సంవత్సరము కర్నూలుకి వచ్చి 90 సంవత్సరమున అప్పుడు అరవిందం అంకుల్ నన్ను మరి నీ ఇంట్లో పని చేయడానికి, నీ ఇంట్లో సేవ చేయడానికి, నువ్వు నిజంగా మారుమనసు పొందావా, నిజంగా నాకు దేవుడు మాట్లాడి. అప్పుడు అంకుల్ దగ్గరికి వచ్చాను. అంకుల్ దగ్గరికి వస్తే అంకుల్ నాకు మరి దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగా ఆయన దగ్గర కొంతకాలము మరి దేవుని మందిరంలో అలా సేవ చేస్తూ, దేవుడు అలాగున దేవుని సేవలో ఇంటి నుంచి బయటికి తిరుగుతూ వచ్చు. కొంతకాలానికి మ్యారేజ్ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఎవరు చేయాలా అని ఆలోచిస్తుంటే, అంటే మనకు సాక్ష్యం చెప్పడం సమయం లేదు కాబట్టి 15 నిమిషాలు, 8 గంటలకే క్లోజ్ చేయాలన్నాం కాబట్టి సాక్ష్యం చెప్పాలంటే పెద్దది. కాబట్టి తర్వాత యెరూషలేములో కొంతకాలం అక్కడ సేవలో ఉండి
దేవుడు తర్వాత ఆమెనిచ్చిన తర్వాత దేవుడు ఆమె వివాహంలో ప్రభు సాయం చేశాడు. దైవ సేవకులు మ్యారేజ్ చేశారు. తర్వాత మమ్మల్ని సేవకు పంపించారు. ఓ చిన్న ఉద్యోగం చేసుకున్నారు. అక్కడ కూడా ఆ ఉద్యోగం రిజైన్ చేసి మేమిద్దరం సేవకు వచ్చి ఆ సేవలో దేవుడు కొనసాగుతూ వచ్చాడు. అట్లా కొంతకాలము ఆ బ్రాంచెస్లో, కర్నూలు బ్రాంచెస్లో అక్కడ ఇక్కడ సేవ చేస్తూ వచ్చాం. తర్వాత మరి మాకు ఒక ఆలోచన వచ్చింది. 2017లో ఎంతకాలం ఈ బ్రాంచ్లో మనం పని చేస్తాం కాబట్టి మనం కూడా ఒక మరి ఎబ్రోన్లో చేయాలనే ఆశ. అంటే బక్సింగాతో ఆ దినాల్లో నేను తాకినాను కదా, తాకని వాళ్ళు ఎబ్రోన్లో ఉన్నారు, మరి నేను చూసిన వాడిని కదా, అంకుల్తో ఉన్నవాడిని కదా, సరే ఒక విశ్వాసంతో అంకుల్ని అడుగుదాం, కొరిన్ అంకుల్ని, తిమోతి అంకుల్ని అడుగుదామని తిమోతి అంకుల్ దగ్గరికి వచ్చాను. తిమోతి అంకుల్ ఒంటరిగా ఉన్నాడు. తిమోతి అంకుల్ ఉంటే అప్పుడే మరి అంకుల్ మరి నల్గొండ నుంచి అక్కడికి వచ్చాడు. నల్గొండలో ఉన్నాడు. అప్పుడు హెబ్రోన్కి అవసరమని అంకుల్ ఏం చేశారంటే నల్గొండ నుంచి హెబ్రోన్ తీసుకొచ్చారు. హెబ్రోన్ తీసుకొస్తే హెబ్రోన్తో అంకుల్తో వెళ్ళి, అంకుల్ ఇట్లా సో నేను ఇలాగ నా ప్రభు నన్ను రక్షించాడు, ఇలా సేవలో కర్నూలులో ఉంటున్నాను, అయితే నేను హెబ్రోన్లో చేయాలి, హెబ్రోన్ తరపు నుంచి చేయాలని ఆశ. అంతవారిదాకా నాకు 2017 వరకు కూడా హెబ్రోన్ లెటర్ లేదు. ఏం లేదు? హెబ్రోన్ లెటర్ లేదు. అయితే మాకు ఏ లెటర్ అంటే జిల్లాలో రాసి ఇచ్చేవాళ్ళు అంతే. జిల్లాలో యెరూషలేములో ఏం చేసేవాళ్ళు, నువ్వు పలానా స్థలానికి వెళ్ళిపోయా అంతే. హెబ్రోన్ లెటర్ లేదు. కాబట్టి ఏదైనా వచ్చినా వాళ్ళు మాత్రం యెరూషలేం జిల్లా వాళ్ళు మాత్రం చూసుకున్నారు. అట్లా దేవుడు అద్భుతంగా, నా ఆశ ఏదంటే హెబ్రోన్ లెటర్ కావాలి నాకు, నేను హెబ్రోన్ సేవకుని అనిపించుకోవాలా. అట్లా దేవుడు నా ఆశను, నా ఒక విశ్వాసాన్ని దేవుడు అభివృద్ధి పొందించి అట్లా 2017లో మరి దేవుడు హెబ్రోన్ ద్వారా మరి నంద్యాలకు ఇచ్చాడు. ఫస్ట్ నంద్యాల జిల్లాకి ఇచ్చాడు. నంద్యాల తర్వాత దేవుడు మరలా హైదరాబాద్ పట్టణానికి ఇచ్చాడు. హైదరాబాద్ పట్టణం తర్వాత సింగరేందానికి, మరి అక్కడ మంచిర్యాల దగ్గర మరి గోదావరి కనికి దేవుడు ఇచ్చాడు. తర్వాత ఖమ్మం. ఇట్లా ప్రభు నా సేవా జీవితంలో దేవుడు నడిపిస్తూ వచ్చాడు. మాకు 2 పిల్లలు. కాబట్టి జకరియా మొదటివాడు, ఎలిసి రెండోది. కాబట్టి దేవుడు వారి చదువుల్లో కూడా అన్నిట్లో కూడా మాకు సహాయం చేస్తూ వచ్చాడు. అయితే సేవలు ఇంతవరకు దాకా దేవుడు మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుడు నా విషయంలో సేవలో నేను ఎన్నో అనుభవించాను. అనగా నా వ్యక్తిగత జీవితంలో, యవన జీవితంలో కూడా దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఎంతో నష్టపోయాను. హైదరాబాదు పట్టణంలో ఎన్నో రకాలుగా అక్కడ తిరిగి నష్టపోయి, తిరిగి ప్రభు నన్ను మరి నిజంగా దేవుడు నన్ను మరి 90లో ప్రభు సంపూర్ణంగా దేవుని యొక్క ఏర్పాటు హాస్పిటల్లో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. దేవుడు ఇలా అద్భుతమైన రీతిలో మరి తర్వాత దేవుడు మరి 96వ సంవత్సరమున దేవుడు మరి ఆమెనిచ్చాడు, దైవ సేవకురాల్ని నా భార్యకి ఇచ్చాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తర్వాత దేవుడు 99లో బాబునిచ్చాడు. ఆ బాబు మరి ఎంతో పరిస్థితిలో మరి బ్రతుకుతాడు లేదన్నట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు తనకు ఆయాసం వచ్చేది. ఇట్లా రకరకాలుగా కష్టపడి అట్లా దేవుడు మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని, మా కుటుంబాన్ని మరి ఇద్దరిని ఎంతగానో దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఇట్లా సేవలో ఎన్నో పరిస్థితులు ఒడిదుడుకులు వచ్చాయి. కానీ మేము సేవలో ఎక్కడ కూడా కృంగిపోలేదు. దేవుని మీద ఆధారపడుతూ వచ్చాం. మా వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభువుకు సాక్ష్యంగా జీవిస్తూ వచ్చాం. గత జీవితంలో పేదరికంగా పుట్టిన ఆస్తులు, బంగ్లాలు ఏమి లేవు. కానీ మా తల్లిదండ్రులు మాకు నేర్పించింది దేవుని ఇంటిలో వారు మమ్మల్ని ఉంచుతూ వచ్చారు. మా తాత కానీ మా అవ్వ కానీ. ఇట్లా మా జీవితంలో మా నాన్న కొంతకాలానికి చనిపోయాడు. ఇక మా అమ్మ మా దగ్గరనే ఉంటూ వచ్చింది. మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు మరి తనకు కూడా మ్యారేజ్ అయింది కానీ సంతానము లేదు. తన కొరకు కూడా మేము ప్రార్థన చేస్తుంటాం. ఇక మా జీవితంలో దేవుడు సేవలో ఇలా నడిపిస్తూ వచ్చు. ఈ రోజు వరకు కూడా ప్రభు కాపాడుతున్నాడు. కాబట్టి చక్కగా మా జీవితంలో ఎన్నో రకాలుగా పిల్లలను చదివించే వాటి విషయాల్లో దేవుడు ఎన్నో ఆర్థికంగా అన్ని రకాలుగా సాయం చేస్తూ వచ్చు. అయితే మేము అక్కడ నేర్చుకున్నాం. అరవిందం అంకుల్ కూడా ఏది జరిగినా కూడా ఫస్ట్ ఏం చేసేవాడంటే తన దగ్గర ఉన్నా లేకపోయినా సంఘానికి మాత్రం స్తుతికుడిగా పెట్టేవాడు, భోజనాలు పెట్టేవాడు. ఈరోజు మేము పెట్టగలుగుతున్నామంటే సో మిగతా సేవకులు పెడతారో పెట్టరని నేను చెప్పను. కానీ నాకున్న విశ్వాసం ఏంటంటే ఏ చిన్న కార్యం జరిగినా, ఒక చిన్న బర్త్డే వచ్చినా లేదా చిన్న ఏదైనా వచ్చినా కూడా ఒక 10 మందికైనా లేదా ఒక 20 మందికైనా నా కొరకు, నా కుటుంబం కొరకు, సేవ కొరకు రాబో దినాల్లో మరి జకరయ్య కూడా మరి కంట్రీస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన చిత్తం దేవుని ఏర్పాటైతే మరి ఎంఎస్సి మరి ఎక్కడ దేవుడు ఇస్తే అక్కడ, దేవుడు ఎక్కడ తీసుకొని వెళ్తే అక్కడ దేవుడు మరి పాప విషయంలో కూడా పీజీ చేసింది. ఒకవేళ ఆమె కూడా ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా పంపించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇట్లు నా విషయంలో, కుటుంబ విషయంలో
దేవుడు ఎంతగానో సహాయపడదు. ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, వెనక మాట్లాడేవాడు, ముందు మాట్లాడేవాడు, వీటన్నిటిలో ప్రభు అత్యధికమైన విజయం వేస్తూ వచ్చాడు. అట్లా దేవుడు మా సేవలో తరబీదులన్నింటిలో కూడా సాక్ష్యం చెప్పాలంటే చాలా పెద్దది, కానీ అలా చెప్పుకుంటూ వచ్చాను. ఒకవేళ దీంట్లో అబద్ధమైతే లేదు, మేము ఏది వింటిమో, మేము ఏది చూచితమో, మా కనులు ఏమి గినో, మా చెవులు ఏదినో, మా చేతులు దేని తాకినో, ఆ దైవజనుల దగ్గర ఎలా పని చేస్తూ వచ్చాము, పెద్దల దగ్గర ఎలా నేర్చుకున్నాం, విధేయత నేర్చుకున్నాం. ఈరోజు ఆ విధేయతలోనే కాబట్టి సంఘములు ఎలా నడిపించాలన్నదే దేవునికి చక్కగా దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు ఖమ్మంలో. నేను ఇంతవరకు ఎక్కడ సాక్ష్యం చెప్పలేదు, ఇంతవరకు ఎక్కడ సాక్ష్యం చెప్పలేదు, కర్నూలు జిల్లాలో తప్ప. నేను చేసిన మొదటి అధ్యాయము చూడండి, ఒక మాట, యోషువ గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. యోషువ గ్రంథం నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోసే చేయవలను, నీవు నడుచు మార్గముగా చక్కగా ప్రవర్తించినట్లు చూడండి. దాన్ని కుడికి కానీ ఎడమ కానీ తొలగము. దేవుడు నడిపించే మార్గము, దేవుడు సిద్ధపరిచినటువంటి మార్గము. కాబట్టి ఆనాడు నిజంగా చూడగలిగితే మోషే దైవజనుడు వెళ్ళిపోయాడు. మోషే దైవజనుడు వెళ్ళిపోయిన తర్వాత ప్రజల యొక్క పరిస్థితి ఏమి చేయాలో తెలియదు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే యెహోషువతో దేవుడు నువ్వు నిజంగా చూడగలిగితే దేవుడు అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడువైన మోషేనికి ఆజ్ఞ ధైర్యముగా ఉండాలన్నది. కాబట్టి ఇక్కడ చేరి వచ్చిన మనందరికీ కూడా దేవుడు ఈ కుటుంబానికి, ఈ దైవ సేవకుని కుటుంబానికి దేవుడు ఏమేమి చేస్తూ వచ్చాడంటే ఆయన ఈ వాగ్దానాలు నెరవేరుస్తూ ధైర్యముగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఏ విషయంలో కూడా మరి మనం భయపడకూడదు. దేవుడు ధైర్యంగా ఉండాలి. చూడండి, దేవుడు ఎలాంటి వాడంటే గొప్ప దేవుడుగా. చూడండి, రెండోది చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే యోషువ గ్రంథం 3:11, యోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, జీవము గల దేవుడు. చూడండి, రెండోది ఏమిటిదంట? నడిపించే దేవుడు. రెండోది జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. చూడు ఎంత చక్కటి మాట అంటే, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. శత్రువు ఒకవేళ ఎన్ని రకాలుగా, శత్రువు ఎన్ని విధాలుగా మన మీదకి దాడి చేసినా ఏ మాత్రం కూడా భయపడం. దేవుడు నిజంగా చూడు, మొదటిది ఆయన మనల్ని ధైర్యపరిచేవాడు. మోషేను ధైర్యపరిచిన దేవుడు, యోషువాను ధైర్యపరిచిన దేవుడు. మోషేను దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు మోషేను ధైర్యపరిచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ధైర్యపరుస్తున్నాను. యోషువా ఏమాత్రం దిగులు చెందొద్దు, యోషువా ఏమాత్రం ఇది కావద్దు. కాబట్టి నీ మధ్యలో ఎవరున్నారు? జీవము గల దేవుడు. మన మధ్యలో ఎవరున్నారు? మన కుటుంబాల్లో ఎవరున్నారు? జీవము గల దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు మన కుటుంబాల్లో? జీవము గల దేవుడు. మొదటిది ఆయన వాగ్దానం ఇచ్చాడు, మనలో నడిపించేటువంటి ప్రతి పరిస్థితిలో దేవుడు ఉన్నాడు. రెండోది మన మధ్యలో జీవము గల దేవుడున్నాడు. ఎవరితో పోరాడడానికి? అనేకులతో పోరాడడానికి, శత్రువుతో పోరాడడానికి. కాబట్టి ఈ 7 జాతులను జయించడానికి ప్రభు ఆ దైవజనుడికి తోడుగా ఉన్నాడు. మూడోది చూడండి, మరి నిజంగా చూడగలిగితే మూడోది చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లను, మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును, ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేను వారి కనుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ. మూడోది ఏమిటిదంటే దేవుని వాగ్దానము. దేవుడు నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ప్రభు గొప్పవాడు కాబట్టి మన ప్రభు మనల్ని గొప్ప చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ కుటుంబ విషయంలో ప్రభు చేసినటువంటి ఆయన గొప్పతనము, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవుడు మనను అనేకమైన అనేకమైనటువంటి విషయాల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మూడవది ఆయన మనల్ని గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. దేవుడు ఏ విషయంలో కూడా, ఎక్కడ కూడా దేవుడు ఆగిపోని దేవుడు, ఏ విషయంలో దేవుడు విడిచిపెట్టిన దేవుడు, ఏ విషయంలో దేవుడు మనను దూరము చేయని దేవుడు. కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుడు
మరి గొప్ప చేయ మొదలుపెట్టేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మన విషయంలో, కుటుంబ విషయాల్లో, అన్ని విషయాల్లో దేవుడు మనను గొప్ప చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుడు నిజంగా చూడగలిగితే భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం చేస్తాడంటమా? గొప్ప ధైర్యంగా ఉండాలి. రెండోది, జీవము గల దేవుడు మన మధ్య ఉన్నాడు. కాబట్టి మన మధ్యలో కూడా జీవం గల దేవుడు ఉన్నాడు. మూడవది, నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టు. దేవుడు విడిచిపెట్టాడు. నేను గొప్ప చేయ మొదలుపెట్టేదని. నాలుగవది, నేను సూచనలుగా చేస్తానంటాడు. చూడండి, 4వ అధ్యాయము 2వ వచనం చూడండి, 3వ వచనం, 4వ అధ్యాయం 3. యాజకుల కాలము నిలిచిన స్థలమున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి వారికి ఆజ్ఞాపించుము. కావున వారితో ఇట్లను మందసమును ఇక మీదట ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట చూడండి, సూచనలకు గుర్తుగా ఉన్నాయి. ఈ రాళ్ళు ఏమన్నాయి? సూచనలకు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు 12 రాళ్ళు తీసుకురావాలని చెప్పాడు. ఎవరైనా మీ కుమారులు, మీ కుమార్తెలు ఈ రాళ్ళు ఎందుకని ఐగుప్తిలోనికి తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ ఒకవేళ వారు అడిగినప్పుడు ఏం చెప్పాలంట? ఇవి మేము యోర్దాను ఏకరాశిగా పారుతున్నప్పుడు వాటిలో మేము కాలు పెట్టినప్పుడు అక్కడ కొన్ని రాళ్ళు మాకు దొరికాయి. అక్కడ 12 రాళ్ళను తీసుకొని వచ్చి వారి మధ్యలో ఏం చేశారంటే వాళ్ళు సూచనలుగా ఉంచుకున్నారు. కాబట్టి ప్రభు మనల్ని కూడా, మనల్ని కుటుంబాలను, మన పిల్లలకు, తల్లిదండ్రులను ఏం చేశాడు దేవుడు? సూచనలు. ఈరోజు మా అవ్వ ద్వారా, మా తాత ద్వారా, మా జేజి ద్వారా ప్రభులోనికి వచ్చాం. ఇవి సూచనగా ఆ రోజు వారు చెప్తూ వచ్చారు, ఆ రోజు వారు తెలియపరుస్తూ వచ్చాడు. ఆ దినాల్లో కూడా యెహోషువ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు తమ పిల్లలకు వారు చెప్పడానికి, వారి పిల్లలకు చెప్పడానికి. కాబట్టి మేము మా పిల్లలకు చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధిలో ఎదగడం అనేది అవసరం, ఆత్మీయంగా ఎదగడం అనేది అవసరం, ఆత్మీయంగా జీవించడం అవసరం. దేని మీద ఆధారపడకూడదు, లోకం మీద ఆధారపడకూడదు, ప్రభు మీద ఆధారపడాలి. దేవుడు అప్పుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో కూడా మన పిల్లలను మనం ఎలా పెంచాలి, కాబట్టి వాళ్ళని ఎలా తీసుకురావాలి, వారికి సూచనలుగా ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని దేవునికి తెలియచేయాలి, ప్రజలకు తెలియచేయాలి. దేవుని కొరకే వాడబడేటువంటి పాత్రలుగా మన పిల్లలను మనము సిద్ధపరుస్తున్నామా? దేవుడు తన పిల్లల విషయంలో సూచనలుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు. 4వది ఏం కలిగి ఉండాలంటమ్మా? ఆ రాళ్ళను వారి మధ్యలో కుమారులకు చూపించి, ఇవి ఏమిటివి రాళ్ళని మన పిల్లలు అడిగినప్పుడు అవి సూచనకగా గుర్తుగా ఉన్నాయి. అవి దేవుడు చూపించినటువంటి కార్యాలకు. కాబట్టి మనము, మన కుటుంబాలు కూడా దేవునికి ఏమై ఉండాలి? సూచనగా ఉండాలి. ఉంటున్నామా? దేవుడు నడిపించిన కొలది, దేవుడు సహాయపడిన కొలది, దేవుడు ఆదుకుంటూ వచ్చాడు, దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ కుటుంబంలో, కాబట్టి మన కుటుంబంలో దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టని దేవుడు. దేవుడు ఏమాత్రం కూడా దాటుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ అనేకులను దేవుడు దీవించడానికి కొరకే, అనేకులకు దీవెనలు ఇవ్వడానికి కొరకే ప్రభు ఇష్టపడుతూ వచ్చాడు. దేవుడు మన విషయంలో కూడా ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఎన్నో రకాలుగా, ఎన్నో పరిస్థితులు మనం తీసుకొని వెళుతున్నప్పుడు ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మన విషయంలో చేసేటువంటి అద్భుతమైన కార్యాలు, దేవుడు మన విషయంలో కూడా ఎన్నో రకాలుగా ప్రభు సహాయము చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని మన విషయంలో కూడా
దేవుడు సూచనలుగా చేసేవాడు. ఏం చేస్తాడు? దేవుడు సూచనలుగా చేస్తాడు. దేవుడు అద్భుతములు చేసేవాడు. దేవుడు మహత్కార్యములు చేసేవాడు. ఏ విషయంలో కూడా దేవుడు కొరత లేకుండా ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. అలాంటి దేవుడు మనకున్నాడు. అలాంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మన విషయంలో కూడా తన వాగ్దానములు ఇచ్చాడు. చూడండి, 5వది హగ్గయి గ్రంథము 2, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం. చూడండి, అక్కడ ఒక మాట, హగ్గయి 2 చూడండి, అక్కడ నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. చూడండి, షెల్తీయేలు కుమారుడు ఎన్నో వచ్చినమ్మా? 23వ వచ్చిన. చూడండి, 23. చూడు, షెల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రాయింగురముగా చేసి. 5వది ఏం చేసినాడు దేవుడు? మనను ముద్రాయింగురముగా. కాబట్టి దేవుడు ఆ దినమున తన ప్రజల విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తన ప్రజలకు సహాయము చేసేటువంటి దేవుడు, తన ప్రజలను విడిచిపెట్టని దేవుడు. కాబట్టి 5వది దేవుడు ఏం చేసినంట? ముద్రాయింగురముగా చేశాడు. దేవుడు మన విషయంలో కూడా మన ఏర్పాటు ప్రకారంగా మనము అనేక రకాలుగా వెళుతున్నాము కానీ, నడుస్తున్నాము కానీ, మనము వెళ్ళేటువంటి మార్గములన్నింటిలో కూడా దేవుడు ఎంత చక్కగా నడిపిస్తున్నాడంటే అంత చక్కగా నడిపిస్తున్నాడు. ప్రభు యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి దేవుడు మనల్ని ముద్రాయింగురముగా చేసుకోవడానికి, దేవుని యొక్క ఏర్పాటులోనికి రావడానికి, ప్రభు మనల్ని నడిపించడానికి కొరకై, దేవుని యొక్క ఏర్పాటులోనికి రావడానికి కొరకై, ప్రభు మనల్ని నడిపించడానికి కొరకై, ప్రభు మనల్ని ఎన్నో రకాలుగా సహాయము చేసే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభు మన విషయంలో కూడా ఆయన ముద్రాయింగురముగా చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రభు మనల్ని నడిపించడానికి ఇష్టపడిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఎన్నో రకాలుగా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ముద్రాయింగురముగా దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభు గొప్ప దేవుడు, ప్రభు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, మహత్కార్యాలు చేసేవాడు. కాబట్టి దేవుడు 5 అంతల అనుభవం. 5వది ఏం చేసినట్టు? దేవుడు మనను ముద్రాయింగురం, ఆయన ముద్రాయింగురంగా ఈ కుటుంబాన్ని దేవుడు అలాగునా నడిపిస్తూ వచ్చాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబం దేవుని చేతిలోనికి ముద్రాయింగురముగా తీసుకొని వచ్చాడు. అట్లా చేసేవాడు ఈ 5 అంతల అనుభవం. కాబట్టి దేవుడు నిజంగా చూడగలిగితే ఏ విషయంలో కూడా మనల్ని విడిచిపెట్టాడు. అలాగున్న దేవుడు మనల్ని సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మరి సుదర్శనమన్న, మోహనన్న, విజయభాస్కరన్న వచ్చి ప్రార్థన విజయభాస్కరన్న ప్రార్థన చేస్తారు. వచ్చి తర్వాత మనము ఆశీర్వాదం తీసుకుందాం. రండి విజయభాస్కరన్న. ఇరవై సంవత్సరాలు బాబు బర్త్డే బాబుది 20 సంవత్సరాలు. బ్రోకుడికి అన్ని సోప్ మిలా. ప్రార్థన. సర్వోన్నతుడా, మీ పాదములకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, సహోదరుని యొక్క సాక్ష్యములు మా ప్రభువా, దీనిని బట్టి మరి యవ్వనస్తులకు కావాల్సిన వారికి ప్రేరణగా ఉండులాగా చేయమని ప్రార్థించుతూ ఉన్నాం. వారి జీవితకాలం అంతట్లోనూ మా ప్రభువా మీరు తోడుగా ఉండి ఉన్నత స్థలముల మీదకి ఎక్కించుతున్నందుకై వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, కుటుంబమును దీవించి ఆశీర్వదించండి. సహోదరుని యొక్క పరిచర్యకు ఆత్మ ముద్ర వేయండి. సిస్టర్ పరిచర్యకు కూడా మా ప్రభువా మీ యొక్క కృపాక్షేమములు దయచేయండి. మరి ముఖ్యంగా గృహ నిర్వహణలో సిస్టర్కి భద్రత, మెళకువ, జాగ్రత్త దయచేయమని ప్రార్థించుతూ ఉన్నాం. కుటుంబమును నిర్వహించుకున్నటకు ఆ బిడ్డకు కావాల్సినటువంటి పరసంబంధమైన జ్ఞానం కూడా అందించమని ప్రార్థించుతూ ఉన్నాం. చదువుతున్నటువంటి బిడ్డ కొరకు కూడా ప్రార్థించుతూ ఉన్నాం. మా నాయన, మా తండ్రి ఆ తరగతిలో, ఆ క్లాసులో మొదట ర్యాంకులో ఉండులాగా సహాయపడమని ప్రార్థించుతూ ఉన్నాం. ఉద్యోగం చేస్తున్నటువంటి మా ప్రభువా కుమారుని కొరకు ప్రార్థించుతూ ఉన్నాం. మా ప్రభువా
ఆ బిడ్డ మా ప్రభువా ఉద్యోగంలో తలగా ఉంచమని ప్రార్థించుతున్నాం. తోకగా ఉంచవద్దని మరీ విజ్ఞాపన చేస్తున్నాం. మరి వృద్ధురాలైన తల్లి కొరకు కూడా వేడుకుంటూ ఉన్నాం. మీ కృపాక్షేమములు కరుణ కటాక్షములు మా ప్రభువా దయచేయండి. ఉత్సాహము చురుకుదనము అందించండి. మెట్టుకు కుటుంబం యావత్తును దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క సాక్ష్యం ద్వారా మరి యవ్వనస్తులకు మరికొందరికి ప్రేరణగా ఉండులాగున మా ప్రభువా సహాయపడమని ప్రార్థించుతున్నాం. వారి 20 సంవత్సరముల సేవకా వృత్తిని మా ప్రభువా దీవించి అభివృద్ధి పొందుతున్నందుకై వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయమందు మా ప్రభువా చేరిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మా నాయన మా తండ్రి ఈ సమయమంతటిని దీవించినందుకై వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి సుదర్శన నగర్. బ్రదర్ సుదర్శనం గారు మాట్లాడకముందు ఇంకొక చిన్న ప్రేరణ ఏమిటంటే, సేవకంతో ఆరంభించి సంఘ పెద్దలు పరిచారకులు కూడా వారానికి ఒకరు సాక్ష్యం చెప్పి ఇలానే భోజన సహవాసం ఏర్పాటు చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ప్రార్థన చేయండి, ఆలోచించండి. ఎంతవరకు ప్రాక్టికబులో మనం దాన్ని బట్టి ఆలోచించుదాం. ప్రార్థన. ప్రేమ పరిపూర్ణుడమైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచుంటున్నాం. ఈ సాయంకాలపు వేళ ప్రత్యేకమైన ఈ గృహ కూడికలో మా తండ్రి నీ దాసుడు దేవరాజు గారు, ప్రభువా సేవకురాలు నీ దాసురాలు ఆశీర్వాదమ్మ గారు, వారిని ప్రేమించి ఇచ్చిన సంతానము కుమారుడు జకర్యా, కుమార్తె ఎలిజబెత్ను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ నెలలో తలంచిన రీతిగా ప్రతి సోమవారం సాయంకాలపు వేళ ఒక గృహ కూడిక కలిగి ఉండాలన్న ఉద్దేశంతో దానిని నీ దాసుని కుటుంబం ద్వారాగా, నీ దాసుని గృహం ద్వారాగానే నేటి దినం ఆరంభించి ప్రభా ఒక మంచి వరవడికి, ఒక మంచి అలవాటుకు శ్రీకారం చుట్టడానికి మీరు సహాయం చేసినందుకే వందనాలు ప్రభా. నిజంగా ఆత్మీయ జీవితంలో నీ ప్రజలైన వారు క్షేమాభివృద్ధి నొందుటకై, ఆత్మీయంగా వర్ధిల్లుటకై ఇటువంటి ప్రత్యేకమైనటువంటి కూడికలను ఏర్పాటు చేసుకొని సంఘములో నీ ప్రజలైన వారు దీవించబడటానికి తలంచిన ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. నేటి సాయంకాలపు వేళ ఈ విధంగా నీ దాసుని కుటుంబం ద్వారా ప్రభా వారి ప్రేమ సమర్పణను బట్టి సంఘమంతటికి ఆహ్వానమిచ్చి ఈ ప్రత్యేకమైన గృహ కూడికను కలిగి ఉండటానికి, విశేషంగా నీ దాసుని యొక్క అనాది సంకల్పం ఏర్పాటు, సేవకునిగా తనను పిలుచుకున్న విధానం మీరు తెలియచేస్తూ సాక్ష్యం ద్వారా పురికొల్పును అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీవు పిలిచినప్పటికీ మారు మనసు అనుభవంలోనికి వచ్చి బాప్తిస్మ అనుభవాన్ని పొంది మరి నీ బిడ్డగా పిలువబడిన పరిస్థితుల్లో తను హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ కూడా కొంత వెనుకకు జారిన పరిస్థితుల్లో ఒక ప్రమాదకరమైన స్థితిని, తన శరీరంలో అనారోగ్యాన్ని తీసుకొని వచ్చి దాని ద్వారా తిరిగి మరలా ప్రభువా నీ కొరకు సమకూర్చబడటానికి నీ దాసుణ్ణి అనేక విధాలుగా మరి మీరు నడిపిస్తూ వచ్చినందుకే మీకు వందనాలు. ఈనాడు ఈ రీతిగా ప్రభువా నీ సేవలో స్థిరపరచబడి నీ సేవకునిగా కొనసాగటానికి, అనేక ఆత్మల రక్షణార్థమై నీ పాత్రగా వాడబడటానికి నీ దాసుని యొక్క సేవా జీవితంలో తన సాక్ష్యం ద్వారా అన్నట్లుగా మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీల సమాజాన్ని నడిపించటంలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయోనని నీ ప్రజలందరూ భయపడిన రీతిలో యెహోషువని మీరు లేపి భయపడకు దిగులు పడకు,
నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాని సెలవిచ్చి వాగ్దానం ఇచ్చి ఇశ్రాయేలీయుల్ని యెహోషువ ద్వారా పాత్రలుగా వాడుకుంటాడు. ప్రభా, మీరు మరి ఒకసారి ఎరిగింప చేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చివరకు మా తండ్రి, మా జీవితాలలో బలహీనమైన ఘటాలుగా మేము ఉంటున్నప్పుడు నీ మహిమైశ్వర్యంతో నింపి ప్రభా, నీ కొరకు ముద్ర ఉంగరముగా చేసుకునే దేవుడవు. ఈ రీతిగా జెరుబ్బాబెలు జీవితాన్ని కూడా మా ముందు పెట్టి ప్రభా, అలాగే నీ దాసుని జీవితంలో కూడా తనను ఒక ముద్ర ఉంగరముగా నేటి దినాల్లో సంఘాలలో వారి సేవకునిగా మీరు వాడుకుంటున్నందుకే వందనాలు. ఆ విధానంలో ప్రభా ఖమ్మానికి తీసుకొని వచ్చి ప్రభా, మరి గత 6 నెలలుగా ఎల్షద్దై సంఘములో నీ సేవ జరిగించటానికి మా తండ్రి మీరు చూపిన మహాకృపకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా వార కార్యక్రమాలన్నిటిలో కూడా ప్రభా ఒక నూతనమైన ఒరవడి కలిగించి సంఘానికి పురికొల్పు దయచేయటానికి మీరు మాకిచ్చిన ప్రభా నీ సేవకుని కుటుంబాన్ని బట్టి, నీ సేవకుని బట్టి, నీ దాసుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి సహాయపడండి. ఈ విధంగా సంఘమంతగా చేరి వచ్చినాం. ఇదే పురికొల్పు ప్రోత్సాహము ప్రభా మేము కలిగి ఉన్న వారమై వారము సోమవారము సాయంకాలపు గృహ కూడికలను మేము కలిగి ఉండి నిశ్చితమైతే మరి సాక్ష్యము పంచుకునేటువంటి ఈ యొక్క మరి విషయాలను మాకు మీరే పురికొల్పుతూ రమ్మని మా తండ్రి వేడుకుంటున్నాం. ఈ విధంగా ఇచ్చినటువంటి దివ్యమైన నీ మాటలను బట్టి ప్రభా, ఆత్మీయ జీవితంలో మాకు ఇచ్చిన పురుకొల్పును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి ప్రభా నీ దాసుని కుటుంబాన్ని నీ హస్తాలకు అప్పగించుకుంటూ ఎల్షద్దైకి మీరు నడిపించిన విధానంలో మీ పరమోద్దేశాన్ని రానున్న దినాల్లో మీరు ఇంకా బయలుపరిచి నడిపించి సంఘమంతా క్షేమాభివృద్ధి నందుటకు నీ దాసుడిని మీరే మీ యొక్క అభిషేకము ద్వారా నీ ఆత్మ ద్వారా నడిపించి సంఘానికి మేలు క్షేమము దీవెన ఆశీర్వాదం మీరే దయచేస్తూ రమ్మని ఇచ్చినటువంటి ఈ సమయంకై మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, పరలోకమందున్నటువంటి మా దేవా, ఘనమైన పవిత్రమైన పాదములకు వందనములు స్తుతులు స్తోత్ర చెల్లిస్తూ ఉంటున్నాను. గొప్ప దేవుడవు, మహాశక్తిమంతుడవు, అనేక పర్యాయాలు మీ నామాన్ని అనేక విధాలుగా చెరిపివేసినప్పటికీ మీరు మాకు ముద్రాయుంగముగా తండ్రి ఆకట్టుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సాయంకాల వేళ మీ దాసుని మీ సెలవుసాటును మరుగుపరుచుకొని తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. అంతకు మించి ప్రభా నీ దాసుడు మరి ఆరంభము నుండి మా మధ్య ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా మీ కాపుదలతో భద్రపరిచి మీ యొక్క రక్షణలో అంత మాత్రమే కాకుండా తన ఉద్యోగ జీవితంలో కలిగినటువంటి ఇబ్బందులు పరిస్థితులన్నింటినీ కూడా ఈ సాక్ష్యము ద్వారా వినిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఒకనాడు మేమందరము కూడా మీ పాద సన్నిధానములో మా తప్పిదములన్నీ కూడా ఒప్పుకోవలసిందే. అది ఈనాడు ప్రభా నీ దాసును బలపరుచుకొని మీ సేవా జీవితంలో ఇంతవరకు తనకు అనుగ్రహం చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, మీరు పేరు పెట్టి పిలిపించుకున్నారు. ప్రభువా, మీ ఉన్నత ఉద్దేశాలు వేరు, మేము రకరకాల ఆలోచనలు కలిగి ఉంటామే, కానీ మీరు మాత్రం నడిపించే దేవుడవు. యెహోవాయే నిన్ను నిత్యము నడిపించును అనేటువంటి మాట ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘానికి, ప్రతి ఒక్క సేవకునికి అనుగ్రహింపజేసినటువంటి సత్యమైనటువంటి మార్గం. ఈ మాటలు మాకు మా అందరికీ దయచేస్తూ ఇంతవరకు సేవా జీవితంలో తనకిచ్చినటువంటి ప్రభా 20 సంవత్సరముల పాటు తన సేవా జీవితంలో అనేక విధాలుగా ఒడుకుదొడుకులు కలిగినప్పటినీ కూడా
మీ ప్రేమలో తనను భద్రపరిచినారు. అయితే ఏ ఉద్దేశ నిమిత్తం కొరకై ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చినారో ఈ ప్రాంతంలో జరిగించే ప్రతి పరిచర్య ప్రభా, ప్రతి నియామక కోడికలు, ప్రతి గృహ కోడికలు నీ దాసుని ప్రేరేపించి బలపరిచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మీరు తీసుకొని రావాల్సిందిగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రభా, సంఘమునకు మాదిరికరంగా ఉండే సేవకునిగా మీరు ఏర్పాటు చేసుకునండి. ప్రభా, మీరు ఇస్తున్నటువంటి ఈ ప్రేమ తాకిడిని బట్టి స్తోత్రాలు. చేరికుడి వచ్చిన వారందరిని బట్టి మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేస్తూ అక్కను, అన్నను, పిల్లల్ని, తల్లిని, మీరిచ్చినటువంటి యొక్క సౌభాగ్య స్థితిని ప్రభా, తన సేవా జీవితం ఇంకా మాకు ఏదైతే నేర్పించాలో, మేము ఏ విధంగా ముందుకు సాగాలో, ఏ విధమైన పరిచర్య కొనసాగించాలో మాకు దయ చూపించే దేవుడు. ప్రతి పక్షితో మాట్లాడిన దేవుడవు, ప్రతి జంతువులతో మాట్లాడినటువంటి దేవుడవు, మానవుని ద్వారా, సేవకుని ద్వారా హెచ్చరించే మాటలు ప్రభా, ఇది నాకు మాత్రమే తగిలిందనేటువంటి మాటలు కాకుండా నిజ జీవితంలో యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటే కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడైన రాబోయే దినాల్లో గొప్ప దైవత్వం కలిగి, దైవిక నియమము కలిగి, దైవికమైన భయం కలిగి, దైవికమైన ఏర్పాటు కలిగి సంఘాన్ని నడిపించే నాయకత్వాన్ని అనుగ్రహింపచేయమని జ్ఞాపకం చేస్తూ మా ప్రభువును మా రక్షకుడిని యేసయ్య శ్రేష్టమైన పవిత్రమైన నామమున ప్రార్థించి స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాను తండ్రి. దైవ సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తాడు డేవిడ్ అన్న. ఆ తర్వాత మనం ఆశీర్వాదాలు తీసుకుందాం. డేవిడ్ అన్న వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపమైన మా దేవా యేసు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ మహాప్రేమను బట్టి మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలు ఉపకారాలు అన్నిటి బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాము. అనుగ్రహించిన గొప్ప రక్షణ బట్టి వందనములు. యాత్ర జీవితంలో నమ్మదగిన దేవుడిగా, చాలినంత దేవుడిగా ప్రభా మీరుంటూ నడిపిస్తున్నందుకు వందనాలు. ఖమ్మం పట్టణంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎల్షదాయి సంఘము, ఈ మందిరము, బ్రాంచ్ సంఘాలు, ఈ పరిచర్య అంతని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఎల్షదాయిలో మరి గత 6-7 నెలలుగా సేవ చేస్తున్నటువంటి మీ దైవదాసుడు ప్రభా మరి దేవరాజు గారిని బట్టి, సహోదరిని బట్టి, వారికి ఇచ్చిన సంతానం జకర్యాని బట్టి ప్రభా ఎలిజబెత్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు మరి సంఘం అందరిని కూడా పిలిచి మీ దాసుడు తన సాక్ష్యాన్ని పంచుకోగలిగినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. తను ప్రభా మరి లోకంలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు మరి ప్రభా ఎంతో మరి గంభీరమైన స్థితి, కాలు తీసేయాల్సిన పరిస్థితి, మరి ఆయన పశ్చాత్తాపడి తన జీవితాన్ని సరి చేసుకొని నీకు సమర్పించుకున్నప్పుడు ప్రభా మీరు స్వస్థపరిచిన దేవుడు, నువ్వు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివి. ఆ కలువరి సిలువలో మా రోగాలను భరించిన దేవుడివి, మా వ్యసనాలను వహించిన దేవుడివి. నీ మార్గాలు అగమ్య గోచరాలు మీ దాసుడు మీరు పట్టుకున్నారు, మీ సేవకు ఏర్పాటు చేసుకున్నారు. తను స్వస్థపరిచి
ప్రభా తన పాపరోగాన్ని కూడా స్వస్థపరిచినారు, శరీరాన్ని స్వస్థపరిచినారు, సేవకు పిలిచినారు ప్రభా. తన సేవలో ప్రభా మరి తరబీదు పొంది సోదరి ప్రభా మరి ఆశీర్వాదమ్మ గారిని కూడా మీరు ఇచ్చినందుకు వందనాలు. వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఇచ్చిన సంతానం కుమారుడు కుమార్తెను బట్టి కూడా వందనాలు. ఈ సేవానుభవంలో వారికి మీరు తోడుగా ఉంటున్నారు. మీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించుతూ దాన్ని బోధించుతూ ధైర్యంగా ముందుకు సాగటానికి మీరు సహాయపడుతున్నందుకు వందనాలు. ఆయన బాధనందునే చదువుతుంటున్నాం. సదాకాలం తోడుగా ఉండే దేవుడివి, నడిపించే దేవుడివి, ఓదార్చి ధైర్యపరిచి నడిపించే దేవుడివి. 7 రకాల జనాంగాలను ప్రభా మరి కానాన్లోంచి వెళ్ళగొట్టిన దేవుడు ఇశ్రాయేల్ కోసం. ఆ విధంగా ఆటంకాలు అభ్యంతరాలను కూడా తొలగించి ప్రభా ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి సహాయపడుతున్నారు. ప్రతి అవసరాన్ని మహిమను తీరుస్తున్నారు. మీ యొక్క అభిషేకం దయచేస్తున్నందుకు వందనాలు. ఎల్షద్దాయి బ్రాంచులన్నింటిలో ఎల్షద్దాయిలో వారు చేస్తున్న పరిచయను మీరు ఆశీర్వదించండి, ముద్ర వేయండి. సంఘానికి అనేక సంఘాలకి దీవెనకరంగా చేయమని వేడుతుంటున్నాము. ఒక ముద్ర యంగురంగా ప్రభా మీరు వాడుకోమని వేడుతుంటున్నాం. వారి పరిచర్య ద్వారా ఈ సంఘాలన్నీ కూడా ఆశీర్వదించబట్టడానికి కృప దయచేయండి. ఇంకా ఎంతో ముందున్న సేవ పరిచర్య ఎంతో ప్రభా గంభీరంగా నీ నామానికి మహిమకరంగా సంఘాలని దీవెనకరం చేయమని వేడుతున్నాం. ఇచ్చిన సంతానం జకరియాని ఎలిజబెత్ను కూడా దీవించండి. వారి భవిష్యత్తు విషయం కూడా కృప దయచేయండి. ఈ విధంగా ఇక్కడున్న సంఘము ఎల్షద్దాయి పెద్దలను జ్ఞాపకం చేస్తున్నాము. పరిచారకులు అందరూ కూడా ఐక్యత కలిగి ఆత్మ కలిగించే ఏక బంధంతో సమాధానంతో ప్రభా అందరూ కూడా ముందుకు సాగటానికి ఎల్షద్దాయిలో బ్రాంచీల్లో పరిచర్య అంతా కూడా ఎంతో ఘనంగా జరగటానికి కృప ఇచ్చేయండి. విశ్వాసులందరూ కూడా దీవించండి. ఎల్షద్దాయిని బ్రాంచులన్నీ కూడా ఆశీర్వదించండి. ఈ యొక్క వరబడి మరి ఇంకా ప్రారంభించాలని దాన్ని ఆశపడుతున్నారు. పెద్దలు పరిచారకులు అందరూ కూడా ప్రభా వారి సాక్ష్యం పంచుకోవటానికి వారి గృహాల్లో ఈ విధంగా మరి సంఘాన్ని ఆహ్వానించి వారి సాక్ష్యం పంచుకోవటానికి ఈ విధంగా ఒకరి ద్వారా ఒకరు ఆత్మీయంగా బలం పొందటానికి ప్రోత్సాహం పొందటానికి సరి చేసుకోవటానికి కృప దయచేయని వేడుకుంటూ ముందున్న కార్యక్రమం కూడా దీవెనకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రభుపేట మీకు ఎంతో వందనాలు. మరి నేనైతే ఇంతమంది వస్తారనుకోలేదు, చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా వందనాలు. సరే ఏదైనా మరి ఉన్న దాంట్లోనే ప్రభు సమృద్ధిగా ఇచ్చాడు. మరి దేవుడు ఉన్న దాంట్లోనే మనం సావాసం కలిగి ఉంటాం. మరి అందరికీ స్వీట్ అయితే అందరికి సమృద్ధిగా అందుతుంది, అన్నీ కూడా అందుతాయి. విశ్వాసంతో మరి దేవుని వైపు చూస్తున్నాం. కాబట్టి ప్రభు నేను అనుకోలేదు 60-70 మందికి ఉంటారు అనుకుంటాను. ఆదివారం వచ్చినట్టు వచ్చిందంతా. మళ్ళీ గృహకుడికి అందరూ ఇట్లే వస్తే మళ్ళీ వాళ్ళేమనుకుంటారు. కానీ ఏదైనా కానీ ఉండేటువంటి మన ఐక్యత అనేది ఎంతో అవసరమో చక్కగా మనం అందరం కూడా ఇలాగే మరి అన్ని కూడికల్లో కూడా పార్టిసిపేట్ చేసుకోగలిగితే దేవునికి ఎంతో. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా మరి మేము కూడా అవి పెట్టాలి ఇవి పెట్టాలి. మంచినీళ్ళు ఇచ్చినా చాలంతే. ఏమండి, మంచినీళ్ళు ఇచ్చినా చాలు. కాబట్టి మంచినీళ్ళు ఇచ్చి కాబట్టి మన కూడికలన్నింటిలో కూడా ప్రభు సహాయపడుతున్నారు. మా బాబు బర్త్డే విషయంలో కూడా ఎంతో సహాయపడ్డాడు. మరి తనకు కూడా మరి 20 సంవత్సరాలు మరి 25వ సంవత్సరం దేవుడు తీసుకొచ్చాడు. మా సేవా జీవితంలో దేవుడు ఎంతో సహకరించాడు. కాబట్టి దేవుడు మరి నిజంగా మమ్మల్ని కూడా ఎంతగానో మీ మధ్యలో బలపరిచి వాడుకుంటున్నాడు. రాబోయే దినాల్లో కూడా అందరూ కూడా గృహ కూడికల్లో ఒక చిన్న సాక్ష్యాన్ని కలిగి ఉంటే కూడా మంచిది. సహోదరుడు కానీ సహోదరి కానీ ఇంట్లో యజమానుడు కానీ యజమానురాలు కానీ. కాబట్టి మీకు ఇచ్చిన దాంట్లో మరి కూడికల్లో సహవాసంలో సాక్ష్యం కలిగి ఉంటుంది, ఎంతో బాగుంటుంది ఒక ఆలోచన. కాబట్టి సంఘంలో మనకు మరి ఈ కూడికల్లో మనకి ఇక టైం కుదరడం లేదు. కాబట్టి దీని విషయంలో ఆలోచించండి, వేరే భావం కాదు. కాబట్టి గృహ కూడికలు అయితే మనం సాక్ష్యం పంచుకోగలం. కాబట్టి మనకు రేపు మా సంఘ ప్రార్థన ఉంటుంది. బుధవారము మరి మనోరాజన్ ఇంట్లో సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. తర్వాత గురువారం తెల్లవారుజామున మరి సూర్యనగర్లో మరి విజయమ్మల ఇంట్లో మైక్స్ వార్త కూడా దేవుడు ఎంతో సహాయపడుతున్నాడు. కాబట్టి 5 గంటలకు అని చెప్తున్నాము. ఒకవేళ 5:30 కావచ్చు, ఇక్కడ నుంచి 5కి వెళ్ళినా అక్కడ 5:30కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేస్తాం. ఒక పాట ఒక మాట. ఎందుకంటే అక్కడ 3 పాటలు 4 పాటలు పాడితే వినేవాళ్ళు విసుక్కుంటారు. తెల్లవారుజామున కదా, ఏందయ్యా మీరు ఇది పెట్టినారంటే ఒక పాట పాడి 2 మాటలు చెప్పినామంటే మనం ఎంత త్వరగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఎందుకంటే మనం గృహం మీద మైక్స్ వార్త అందించాలని ఆశ ఉంది. కాబట్టి దేవుడు ఒక మాట చెప్పాడు, ఏజ్కెళ్తావు నువ్వు విన్నా సరే వినకపోయినా సరే ప్రకటించము. కాబట్టి మీకు ఇచ్చిన అవకాశం మీ ఇళ్ళల్లో పైన మైకి పెట్టి దేవుని సువార్త అందిస్తే అది ఎంతో అవసరం. కాబట్టి ఇక్కడ కిందనే భోజనాలు ఉంటాయి.
అందరికి కూడా కిందనే భోజనాలు ఉంటాయి. కొంచెం నిదానంగా తొందరపడకుండా అందరు వరుస కూర్చుంటారు. ఇక్కడ పాటలు పాడుతుంటారు, మాట్లాడొద్దండి. పాటలు పాడుతుంటారు. అన్న వాళ్ళు కూడా ఆ క్రమమైన పద్ధతిలో వడ్డిస్తారు. స్వీట్ ఉంది, రకరకాలుగా దేవుడు మరి ఉన్న దాంట్లో ప్రభు సాయం చేస్తారు. వారి కార్యక్రమం ఇట్లా జ్ఞాపం చేసుకొని రేపు సంఘ ప్రార్థన కూడా దేవుడు సాయం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకుల తండ్రి, ప్రభా మరి జకరీకి ఇచ్చినటువంటి బర్త్డేని బట్టి వందనాలు, వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. ప్రభా మరి తండ్రి మా సేవా జీవితంలో కూడా సహాయపడుతున్నందుకు వందనాలు. ప్రభా ఎన్నో రకాలుగా సహాయపడ్డారు. ప్రభా మా కుటుంబాన్ని దీవించారు, ఆశీర్వదించారు. మీ దాసుల ద్వారా ప్రభా మరి తండ్రులు, అక్కలు, అమ్మలు, అన్నలు అందరిని బట్టి వందనాలు. నీ బిడ్డలు ప్రేమించి దినమునైనా ఖమ్మం పట్టణంలో వారు చూపించిన ప్రేమను బట్టి వందనాలు, వారి ఆతిథ్యాన్ని బట్టి వందనాలు. ప్రభా మరి తండ్రి మీరు గొప్ప దేవుడు, అద్భుతములు ఆశ్చర్యకార్యాలు చేశావు. కుటుంబాలన్నీ దీవించి మమ్మల్ని కూడా జ్ఞాపం చేసుకొని ఓ ప్రభు వచ్చిన వారి బట్టి ప్రభు భోజన సహవాసంలో కూడా సహాయపడమని, ఏది కొరత లేకుండా సాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మికని సహవాసం చేరి వచ్చిన మనకుని, ఇక్కడ ఉన్న బిడ్డలకును, కుటుంబానికి, సేవకుని కుటుంబానికి సదాకాలం తోడేవునుగాక. ఆమేన్. అందరికీ మరి ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేయాలి. మీరు లేస్తే అందరికీ మరి మ్యాట్లు ఉన్నా లేకపోయినా వరుస కూర్చోండి. క్రమమైన పద్ధతిలో స్వీట్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఇజ్రాయల్ పాట పాడతారు. ఇక్కడ పాల్ ప్రకాష్ దా ఇక్కడ పాట పాడుతుంటారు. అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ భోజనం చేసుకొని వెళ్ళండి. దేవుడు ఇచ్చిన దాంట్లో అన్ని సాపలు ఎత్తండి. నేను త్వరగా సాపలు ఎత్తండి. ఇక్కడ పాటలు పాడుతుంటారు. బాబు మీ పిల్లలంతా వెళ్ళిపోండి.